సో ది నెక్లెస్ టుడే చెప్పే టాపిక్ ఏంటంటే యూనిట్ 7 లో ఉన్న సప్లిమెంటరీ లెసన్ గైది మా పెసెంట్. సో ఆయన రచయిత యొక్క లెసన్ రాశారమ్మా. సో ఈ యొక్క లెసన్ ఏంటంటే ది నెక్లెస్. దిస్ ఈస్ అన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఇది ఒక ఆసక్తికరమైన కథ. ఈ స్టోరీ ఏంటంటే ఒక పేదింటి అమ్మాయి ఉంటది. పేదింటి అమ్మాయి గుమస్తాన్ని పెళ్లి చేసుకుంటది. గుమస్తాన్ని పెళ్లి చేసుకున్న తర్వాత రిచ్ గా ఉండాలని ఆశపడుతూ ఉంటది. కానీ రిచ్ గా ఉన్న ఏవి కూడా వీళ్ళకి దొరకవు. వాళ్ళ హస్బెండ్ ని తిరుగుతూ ఉంటది. నెక్లెస్ కోసం తన భర్త వేరే వాళ్ళ దగ్గర తీసుకొని వస్తాడు. వేరే వాళ్ళ దగ్గర తీసుకొచ్చిన తర్వాత ఆ నెక్లెస్ తిని వేసుకొని చాలా ఆనందపడుతుంది. కానీ ఆ నెక్లెస్ పోతది. ఆ నెక్లెస్ పోయిన తర్వాత ఆ నెక్లెస్ కోసం మళ్ళీ వీళ్ళు అప్పు చేసి ఆ నెక్లెస్ కి డబ్బులు కడతారు. అప్పు చేసి మళ్ళీ నెక్లెస్ తిరిగి ఇస్తారు. సో అది ఆ కాంటెంట్ మీద ఒక స్టోరీ నడుస్తుంది. ఇప్పుడు లెసన్ లోకి వెళ్ళిపోతే క్లారిటీ వస్తుంది. సో నెక్లెస్ ఈస్ అన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఇది ఒక ఆసక్తికరమైన కథ విత్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ అట్ ది ఎండ్. అంటే ఊహించే మలుపుతో ఒక కథ నడుస్తుంది. ఇట్ టీచర్స్ క్యాన్ బి ఇన్వాల్యుబుల్ లెసన్ అబౌట్ ది వాల్యూ ఆఫ్ కంటెంట్మెంట్ విత్ వాట్ లైఫ్ గివ్స్ us. ఇది ఏం చెప్తుందంటే మనకి దొరికిన దాంతో సంతృప్తి పడడం కోసం ఈ యొక్క లెసన్ మనకు బాగా చెప్తుంది. ఏది గుణపాఠం చెప్తుందంటే ఇన్వాల్యుబుల్ లెసన్. ఇన్వాల్యుబుల్ అంటే ఏం తెలుసా? అంచనా వేయలేనంత విలువగల. సో అబౌట్ ది వాల్యూ ఆఫ్ కంటెంట్మెంట్. సో సంతృప్తి కోసం. సో అంటే వాట్ లైఫ్ గివ్స్ us. మన లైఫ్ మనకి ఏం తెచ్చిందో దాంతో సంతృప్తి పడాలి. దానికోసమే ఒక లెసన్ మెయిన్ గా నడుస్తుంది. సో ఇందులో ఒక యంగ్ గర్ల్ ఉంటది. తన పేరు మెక్లిడా. మెక్లిడా వాజ్ అ యంగ్ అండ్ వెరీ ప్రెట్టి. చాలా అందమైన అమ్మాయి. చాలా యంగ్. షీ ఆల్వేస్ థాట్ తను ఎప్పుడు ఏమనుకుంటుందంటే దట్ ఆఫ్ ఎర్రర్ ఆఫ్ డెస్టినీ హ్యాడ్ పుట్ ఇన్ టు ఫ్యామిలీ ఆఫ్ క్లర్క్స్. ఏమనుకుంటే తన ఒక ఫేట్ ని తిరుగుతూ ఉంటది. నాకేంటి కర్మ, నేనేటి ఈ క్లర్క్ ఫ్యామిలీలో పడ్డాను. వాళ్ళ ఆయన క్లర్క్ అనమాట. చాలా పేద కుటుంబం. పేద కూడా ఒక మిడిల్ క్లాస్. నేనేంటి క్లర్క్ ఫ్యామిలీలో పుట్టాను. ఈ క్లర్క్ నా డెస్టినీ ఎలా తయారైంది, నా ఒక ఫేట్ ఎలా తయారైంది ఒక క్లర్క్ ఫ్యామిలీలోకి వచ్చి అని అలా తిట్టుకుంటూ ఉంటుంది. తన లైఫ్ ని తిట్టుకుంటూ ఉంటది. తనకి ఎప్పుడు రిచ్గా ఉండాలని కోరిక, ఎప్పుడు రిచ్గా బతకాలని తన ఒక కోరిక అనమాట. సో తన ఒక ఆలోచన. హెర్ డ్రీమ్స్ హౌవర్డ్ అరౌండ్ లగ్జరీస్. అంటే చుట్టూ తిరగడం. తన కళను ఎప్పుడు తన డ్రీమ్స్ ఎప్పుడు దేని చుట్టూ తిరిగితే లగ్జరీస్ అంటే కంఫర్ట్స్, ఎక్కువ సౌకర్యాలు చుట్టూ తిరుగుతాయి. బట్ వాట్ ఆల్ సరౌండ్. కానీ ఇక్కడ సౌకర్యాలు ఏమి అవ్వవు. ఎందుకంటే తన గుమస్తా కుటుంబంలో ఉంటది. తన హస్బెండ్ గుమస్తా కాబట్టి. బట్ వాట్ ఆల్ సరౌండెడ్ హెర్ వేర్ షాబీ వాల్స్, వార్న్ చైర్స్, పూర్ డ్రెస్సెస్ అండ్ కోర్స్ ఫుడ్స్. కానీ తనేమొచ్చి తన కోరిక, తన కళ్ళన్నీ కూడా లక్షల వైపు ఉండాలనుకుంటది. కానీ తను ఎప్పుడు దేని చుట్టూ తిరుగుతుంది? షాబీ వాల్స్ అంటే పాడైపోయిన గోడల చుట్టూ, వార్న్ చైర్స్ అంటే మాసిన కుర్చీల చుట్టూ, పాడైపోయిన గోడల చుట్టూ, పాత పడిపోయిన బట్టల చుట్టూ. అట్ ద సేమ్ టైం హార్డ్ ఫుడ్స్. కోర్స్ ఫుడ్స్ అంటే హార్డ్ ఫుడ్స్ అంటే మంచి ఫుడ్స్ కావో దాని చుట్టూ తన జీవితం అంతా వెళ్తది. లగ్జరీ వైపు కళ్ళ కంటుంది. తన జీవితం అంతా పాడైపోయిన గోడల చుట్టూ, చిరిగిపోయిన మాసిపోయిన చైర్స్ చుట్టూ, పాత బట్టల చుట్టూ, గట్టిగా ఉన్న అన్నం చుట్టూ తిరుగుతూ ఉంటది అనమాట. షీ వాజ్ ఎటర్నల్ హ్యాపీ. తనకి ఎటర్నల్ ఏంటంటే శాశ్వతంగా తను అన్హ్యాపీగా ఉంటది. అసంతృప్తితో తను ఎప్పుడూ ఉంటది. షీ వాజ్ మ్యారీడ్. ఎందుకంటే షీ వాజ్ మ్యారీడ్ టు ఏ పెట్టి క్లర్క్. ఒక చిన్న క్లర్క్ తనకి మ్యారీ అవుతుంది. సో హీ వాజ్ వెరీ హ్యాపీ విత్ వాట్ హీ హ్యాడ్. సో అతను ఒక చిన్న క్లర్కే. కానీ అతను మాత్రం ఉన్నదాంతో ఎప్పుడు సంతృప్తి పడుతూ ఉంటాడు. తినకు మాత్రం అలా కాదు. తినకు మాత్రం కంఫర్ట్స్ కావాలి వాళ్ళ వైఫ్ కి. తను మాత్రం ఎప్పుడు వాళ్ళ హస్బెండ్ మాత్రం దొరికిందని సంతృప్తి పడుతూ ఉంటాడు. ఈ ఆల్వేస్ ట్రై టు చీర్ మెక్లిడా ఇన్ మెనీ వేరియస్ వేస్. హస్తమాను కూడా చీర్ అంటే ఏంటి? ఉల్లాసపరుస్తూ ఉంటాడు. మనకున్న దాంతో రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటాడు మెక్లిడాని. సో మనకున్న దాంతో హ్యాపీగా ఉండమని ఎప్పటికప్పుడు చీర్ చేస్తూ ఉంటాడు, ఆనందపరుస్తూ ఉల్లాసపరుస్తూ ఉంటాడు. కానీ తను మాత్రం షీ నెవర్ లిసన్ టు హిస్ వైస్ అడ్వైస్. తను వైస్ అంటే తెలివిగా ఇస్తున్న అడ్వైస్ ఏవి కూడా తను అసలు వాళ్ళ హస్బెండ్ చెప్తున్న అడ్వైస్ ఏవి కూడా తను ఏమీ విందు. షీ సఫర్ ఇన్సెసెంటీ. తను ఎప్పుడు కూడా ఇన్సెసెంట్ సఫర్ అవుతుంది. వాట్ ఈస్ మీన్ బై ఇన్సెసెంటీ అంటే నిరంతరం తనకు ఒక బాధ అనేది తనకి ఉంటది. ఏంటి అంటే తన బాధ బ్రేక్ లేకుండా, ఇన్సెసెంట్ ఏంటంటే బ్రేక్ లేకుండా అలా బాధపడుతూనే తను పోతూ ఉంటది. జీవితాంతం బాధపడుతూ ఉంటది. వన్ డే హీ కేమ్ హోమ్ విత్ ఎక్సైటెడ్ లుక్స్. ఒక రోజు అతను వాళ్ళ హస్బెండ్ చాలా ఆనందంగా, చాలా ఎక్సైటెడ్ లుక్స్ తో ఒక రోజు అతను
ఎక్సైటెడ్ లుక్స్ తో, అమిత ఆనందమైన లుక్స్ తో అతను ఇంటికి వస్తాడు. హీ థాట్ హీ కుడ్ రియలీ మేక్ హిస్ వైఫ్ హ్యాపీ. అతను అనుకుంటాడు, అమ్మయ్య నేను చాలా ఆనందంగా వస్తాడు, నేను వాళ్ళ ఆనందం ఏదో చెప్దామని వస్తాడు. మరి ఆ చెప్పడం చూసి వాళ్ళ వైఫ్ కూడా హ్యాపీగా ఉంటది అనుకుంటాడు. ఏంటంటే ఇంకేం కాదు, ఏం చెప్తాడంటే హీ షోడ్ హర్ ఇన్విటేషన్. అతను వాళ్ళ వైఫ్ కి ఒక ఇన్విటేషన్ చూపిస్తాడు. ఆ ఇన్విటేషన్ ఫ్రమ్ హిస్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ దే పర్సనలీ ఆస్క్ మెట్లిడ్ అండ్ హస్బెండ్ టు హర్ ప్రెజెంట్ పార్టీ బీయింగ్ హోస్టెడ్ బై దెమ్ ఇన్ హర్ రెసిడెన్స్. ఒక ఇన్విటేషన్ చూపిస్తాడు. ఆ ఇన్విటేషన్ లో విద్యాశాఖ మంత్రి పర్సనల్ గా వాళ్ళ వైఫ్ ని మెట్లిడాని అండ్ హస్బెండ్ ని పార్టీకి ప్రెజెంట్ ఇన్వైట్ చేస్తారు. వెంటనే చాలా ఆనందంతో లైఫ్ చూపించడానికి వస్తాడు ఆ ఇన్విటేషన్. వెంటనే ఇక్కడ కథ రివర్స్ అయిపోద్ది. ఏటవుద్దంటే తన రెసిడెన్స్ అంటే ఏంటి, నివాసం, వాళ్ళు నివాసంలో. సో అనమాట. కానీ ఇది ఒక రేర్ హానర్, ఎవ్వరికి రానంత అరుదుగా వచ్చే ఒక గౌరవం ఇది. సో అండ్ అవకాశం కూడా అని వాళ్ళ హస్బెండ్ చెప్తాడు మెట్లిడాకి. కానీ మెట్లిడా వాజ్ బోర్న్ ఓన్లీ టు సీ డిఫికల్టీస్ ఇన్ ఆపర్చునిటీస్ అండ్ ఇన్సల్ట్స్ ఇన్ హానర్స్. కానీ మెట్లిడా ఏమంటదంటే, మనం ఎలాగెళ్తాం పార్టీకి, మనం అసలు మనకి ఎన్ని ఇబ్బందులు తెలుసు కదా, అక్కడ ఇబ్బందులు చూడాలి. నేను ఆపర్చునిటీ వచ్చింది, కానీ నేను అక్కడికి వెళ్ళి వాళ్ళందరి ముందు కూడా ఇన్సల్ట్ అవ్వాలి, అవమానపడాలి. ఎందుకంటే ఏడుస్తూ షీ స్టార్టెడ్ క్రయింగ్. ఎందుకంటే షీ సేడ్ నో డీసెంట్ డ్రెస్, అంటే డీసెంట్ డ్రెస్, మర్యాద పూర్వకమైన ఒక బట్టలు కూడా నా దగ్గర లేవు, మంచి బట్టలు లేవు, నన్ను ఎలా పార్టీకి తీసుకెళ్తా, పార్టీకి రకరకాల జమీందారులు వస్తారు, మంచి మంచి వాళ్ళు మంచి మంచి డ్రెస్సులు వేసుకొని వస్తారు, డీసెంట్ అంటే మర్యాద పూర్వకమైన ఒక డ్రెస్ కూడా లేదని చెప్తుంది. వెంటనే వాళ్ళ హస్బెండ్ ఏం చేస్తారంటే ఆఫర్ టు బై ఫర్ her choice dress with 400 francs he saved in fact to buy a hunting gun for himself. వాళ్ళ హస్బెండ్ ఏం చేస్తాడంటే, సరే నేను ఒక డ్రెస్ ని కొంటాను ఫర్ హర్ చాయిస్, నీ చాయిస్ ప్రకారంగా తను 400 francs ని సేవ్ చేసుకొని ఉంచుకుంటాడు. అది ఎందుకు సేవ్ చేసుకుంటాడంటే, అతను ఒక హంటింగ్ గన్, వేటాడే ఒక తుపాకీ కొనడానికి 400 francs ని సేవ్ చేసుకొని ఉంచుకుంటాడు తనకు. సో తను స్వయంగా, సో ఆ డబ్బులతో తనకి డ్రెస్ కొందామని అనుకుంటాడు. సో షీ రెడీలీ బాట్ ఏ డ్రెస్. ఆ విధంగా డ్రెస్ కొంటాడు. ఫ్రాంక్స్ అంటే 1 franc అంటే మన ఇండియా కరెన్సీలో 192 రూపీస్. అలాగా 400 francs అంటే 400 into 92. సో మీరే కౌంట్ చేసుకోండి ఎంత అమౌంట్. సో అలా అనమాట. సో ఎంత అవుతుంది, 36,800 రూపీస్ ఇండియన్ కరెన్సీతో. ఆ డబ్బులు సేవ్ చేసుకుంటాడు, ఆ డ్రెస్ కొనడానికి ఇచ్చేస్తాడు. అండ్ షీ డ్రెస్ వేసుకోవడానికి యాక్సెప్ట్ చేసింది, రెడీలీ బాట్ ఏ డ్రెస్ కొన్నాడు. సో తర్వాత ఇంకా పేచి పెట్టింది. ఏమైనా పేచి పెట్టింది అని రెడీలీ స్టార్ట్ క్రై, మళ్ళీ ఏడుపు స్టార్ట్ చేసింది. ఏం స్టార్ట్ చేసింది అంటే, డ్రెస్ కొన్నావు సరే, నా దగ్గర సింగిల్ జీవులు బంగారమే లేదు వేసుకోవడానికి అని చెప్తుంది. మళ్ళీ అతను ఒక దారి చూపిస్తాడు. అగైన్ ఈ షోడ్ ది వే. హీ అడ్వైస్ డైరెక్ట్ టు బారో వన్ ఫ్రమ్ రిచ్ ఫ్రెండ్. సో అలాగే షీ డిడ్ బారో ఏ బ్యూటిఫుల్ నెక్లెస్. అలాగే ఒక అమ్మాయి దగ్గర నెక్లెస్ ని తీసుకొని వస్తాడు. ఆమె బారో చేసిన నెక్లెస్, బ్యూటిఫుల్ నెక్లెస్ ని వేసుకుంటుంది. వెంటనే వేసుకునే షీ లుక్ చార్మింగ్, చాలా మనోహరంగా ఉంటది. మెనీ మెన్ అట్ ది పార్టీ, అక్కడ చాలా మంది పార్టీలో వాంటెడ్ డాన్స్ విత్ హెర్. చాలా మంది తనతో డాన్స్ వేయడానికి ఇష్టపడతారు, కానీ ఇప్పుడు చాలా అందంగా ఉంటుంది, ఇంకా జ్యువెలరీ వేయని ఇంకా చాలా అందంగా తయారవుతుంది. షీ వాజ్ ఎలిటెడ్. ఇప్పుడు ఆమెకి ఎలిటెడ్ అంటే ఏంటి, గర్వంతో కూడిన. ఎప్పుడైతే ఒక నెక్లెస్ అవన్నీ వేసుకుంటుందో ఆమె చాలా గర్వంగా తలెత్తుకున్నట్టుగా తనకు అనిపిస్తుంది. షీ వెంట డాన్సింగ్, ఆమె కూడా డాన్సింగ్ కి వెళ్తుంది టిల్ 4 in the morning. ఎర్లీ మార్నింగ్ 4 వరకు అలా డాన్సింగ్ లో నిమగ్నం అయిపోతుంది. ఉదయం 4 గంటలు డాన్స్ అలా వేసుకుంటూ కూర్చుంటాడు పార్టీలో. కానీ వాళ్ళ హస్బెండ్ మాత్రం బాగా అలిసిపోతాడు. మిడ్ నైట్ అర్ధరాత్రికి బాగా అలిసిపోయి ఒక మూల ఒక కార్నర్ లో పడుకుని పోతాడు. అట్ లాస్ట్ ఫైనల్ గా ఏంటవుతుంది, అట్ లాస్ట్ ఫైనల్ గా వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. షీ ఫౌండ్ హెర్ బారోడ్ నెక్లెస్ లాస్ట్. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆమె వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ దగ్గర ఒక నెక్లెస్ తీసుకొని వస్తారు కదా, ఆ నెక్లెస్ అనేది కనబడదు. వెంటనే షాక్ అయిపోతారు, అమ్మో అసలు అప్పు తెచ్చిన నెక్లెస్ ఇదేంటి కనబడకుండా పోయిందని చెప్పి షాక్ అయిపోతారు. ఇలా పట్టుకున్నా. హీ వెంట్ ఆల్ ది వే బ్యాక్ లుకింగ్ ఫర్ ఇట్. తిరిగి మళ్ళీ ప్లేస్ ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత చెక్ చేసుకుంటారు. ఇంటికి ఆ పార్టీలోనే డాన్స్ వేస్తున్న నెక్లెస్ పోతుంది. ఇంటికి చెక్ చేస్తారు. మళ్ళీ అదే ప్లేస్ కి తిరిగి వెళ్ళి మళ్ళీ మొత్తం చెక్ చేస్తారు. దే గ్రూ ఓల్డర్ అండ్ షాక్. నెక్లెస్ పోయిన ఆందోళనకి వాళ్ళ ఏజ్ కూడా ఎక్కువ అయిపోతున్నట్టు కనిపిస్తుంది. ఆందోళనతో ఇంకా దిగ్భ్రాంతికి వెళ్ళిపోతారు, షాక్ లోకి వెళ్ళిపోతారు. వాళ్ళ ఏజ్ కూడా అలా గడిచిపోద్ది. దే హ్యాడ్ టు రిప్లేస్ ఇట్. ఎలాగని ఇప్పుడు దాన్ని మార్చాలి, హ్యాడ్ టు రిప్లేస్, తిరిగి మళ్ళీ ఇవ్వాలి. సో దాంతో వాళ్ళ ఆందోళనకి గురైపోయి చాలా వయసు మాలినట్టుగా అయిపోతారు. వాళ్ళు తిరిగి ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి, ఇప్పుడు తిరిగి ఇవ్వాలంటే ఇప్పుడు మళ్ళీ కొనాలంటే అంత డబ్బులు ఉండవు, ఎందుకంటే గుమస్తా ఫ్యామిలీ. హే న్యూ వన్ వాజ్ ప్రైస్. కొత్తది కొనాలంటే దాని ప్రైస్ ఎంత, 36,000. అంటే 36,000 into 92 అంత అమౌంట్ అండి కట్టాలి. 6
ఫ్రాంక్స్ అంటే ఫ్రెంచ్ కాయిన్స్, అంటే మన ఇండియా కరెన్సీతో 33,12,000 కింద వెళ్ళిపోద్ది. అంత డబ్బులు ఇప్పుడు కట్టాలి. అతనికి అంత డబ్బులు ఉండవు. ఈస్ ఫాదర్ గేవ్ హిమ్ 18,000 ఫ్రాంక్స్. వాళ్ళ ఫాదర్ అంటే మన ఒక గుమస్తా, అంటే తన హీరోయిన్ వాళ్ళ మెయిన్ క్యారెక్టర్ మెట్లిండా వాళ్ళ ఫాదర్ కట్నంగా 18,000 ఫ్రాంక్స్ అనేవి ఇస్తారు. 18,000 ఫ్రాంక్స్ అంటే ఎంత అవుతుంది? తర్వాత వాళ్ళ కట్నంగా వాళ్ళ ఫాదర్ 18,000 ఫ్రాంక్స్ ఇస్తారు. 18,000 అంటే ఇందులో సగం ఇస్తారు, అంటే 16 lakhs వరకు ఇస్తారు. ఇంక వీళ్ళు ఎంత కట్టాలి? 16 lakhs అని వీళ్ళు పే చేయాలి ఆ నెక్లెస్ కొనాలంటే. ఈ బారోడ్ ది బ్యాలెన్స్ అమౌంట్, మిగతా మరి 16 lakhs ఎక్కడెక్కడో మల్టిపుల్ సోర్స్ అనేక విధాలుగా ఎక్కువ ఇంట్రెస్ట్ తెచ్చుకొని, వడ్డీకి తెచ్చుకొని వీళ్ళు అరువు తెస్తారు. అరువు తెచ్చి సంహవ్ ఎంతో సంహవ్ అంటే ఏంటి అర్థం? కొంతలో కొంత దే గాట్ ఏ న్యూ డైమండ్ నెక్లెస్. ఎంతో కొంత అప్పులు చేసి ఒక నెక్లెస్ అనేది కొని మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్ రిటర్న్ చేసేస్తాడు. దే లెడ్ మిజరబుల్ లైఫ్ ఫర్ 10 years. ఆ అప్పు వీళ్ళు 18,000 ఫ్రాంక్స్ కాయిన్స్ ఇచ్చినా మిగతా 18,000 ఫ్రాంక్స్ అప్పు తీసుకున్నారు కదా, ఆ అప్పు తీర్చడానికి వాళ్ళు మిజరబుల్ లైఫ్ అనుభవిస్తుంటే నికృష్టి జీవితం అనుభవిస్తారు 10 years. ఎందుకంటే 10 years పడుతుంది ఆ అప్పు వాళ్ళు తీర్చడానికి, అప్పు తీసుకున్న డబ్బు తెచ్చడానికి. సో దే మూవ్ టు ఒక మంచి ఇంట్లో ఫస్ట్ ఉండేవారు, మిడిల్ క్లాస్ ఇంట్లో ఉండేవారు. సో వాళ్ళు ఫైనల్ గా ఎక్కడికి వెళ్ళిపోతారు? ఒక పూర్ అటిక్, అంటే ఒక చిన్న గుడిసెలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. సో అలాగే టు సేవ్ ఆన్ రెంట్, ముందు ఇంట్లో రెంట్ ఉంటుంది కదా, మరి ఇప్పుడు అంత రెంట్ కట్టలేరు, ఆ డబ్బులు అంతా ఇంట్రెస్ట్ కట్టాలి. సో రెంట్ సేవ్ కోసం, ఆ రెంట్ కోసం చిన్న ఇంట్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళిద్దరు కలిసి కూడా ఓవర్ వర్క్, చాలా అధికంగా ఎక్కువ పని చేస్తారు టు గెట్ ఎక్స్ట్రా ఫ్రాంక్, అంటే ఎక్స్ట్రా ఫ్రెంచ్ కాయిన్స్ కోసం. అలా మనీ సేవ్ చేసుకుంటారు. ప్రతి పాసిబుల్స్ అన్ని కూడా గుమస్తా వర్క్స్ చేసుకుంటూ ఈవినింగ్ వచ్చి పొద్దులు రాసేవాడు, బుక్స్ తో అకౌంట్స్ రాసేవాడు. గ్యాప్ లేకుండా ఇద్దరు కష్టపడేవారు. ఫస్ట్ మామూలు కష్టపడేవారు కాదు, ఆమె కష్టపడేది కాదు, అట్లీస్ట్ కొన్నదాంతో ఆనందపడేది. కానీ ఇప్పుడు ఇంకా ఆమె కూడా కష్టపడుతుంది ఆ అప్పులు తెచ్చడానికి. ఆఫ్టర్ క్లియరింగ్ ఆల్ డ్యూస్, ఆ మొత్తం అంతా 10 సంవత్సరాలు పట్టింది. 10 సంవత్సరాలు కూడా నికృష్ట జీవితాన్ని అనుభవించి అప్పులు తీర్చారు. అప్పులు తీర్చిన తర్వాత మెట్లిడ్ లర్న్ లెసన్ ఫ్రమ్ హర్ ఫ్రెండ్. సో ఆమె ఇప్పుడు గుణపాఠం నేర్చుకుంది. అంటే ఉన్నదాంతో సంతృప్తి పడాలి, అతిగా ఎక్కువగా మనం దానికోసం ఆశపడితే ఉన్నది కూడా పోతుందని ఒక నీతిని తను తెలుసుకుంటది ఫ్రమ్ హర్ ఫ్రెండ్ నుంచి. ఎందుకంటే ఆమె ఒక నెక్లెస్ పోగొట్టుకుంది కదా, ఆ పోయిన నెక్లెస్ వాజ్ అన్ ఇమిటేటెడ్ వన్, ద కాస్ట్ జస్ట్ 500 coins. సో ఆ పోయిన నెక్లెస్ అసలు ఒరిజినల్ కాదు, డూప్లికేట్ నెక్లెస్. ఆ డూప్లికేట్ నెక్లెస్ తను వాళ్ళ ఫ్రెండ్ ద్వారా ఆ పోయిన నెక్లెస్ వాళ్ళ హస్బెండ్ తెచ్చారు కదా, వాళ్ళ హస్బెండ్ తెచ్చిన నెక్లెస్, ఐ మీన్ హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ దగ్గర నుంచి, అంటే ఇద్దరికి అమ్మాయి తెలుసు, ఇద్దరు కూడా అమ్మాయి తెలుసు. అంటే తిన అడలేక వాళ్ళ హస్బెండ్ చేత నెక్లెస్ అడిగేస్తుంది. సో వాళ్ళ హస్బెండ్ ఏమొచ్చి వీళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి నెక్లెస్ తీసుకుని వస్తాడు. ఆ చిన్న ఇంట్లో ఉండడం చూసి, నువ్వు బాగానే ఉండవు కదా, ఎందుకు చిన్న ఇంట్లో ఉన్నామని చెప్పగానే, ఏం లేదు నీ దగ్గర ఒక నెక్లెస్ తీసుకుని వచ్చాం కదా, ఆ నెక్లెస్ ఫస్ట్ మా దగ్గర పోయింది, తర్వాత మళ్ళీ ఆ నెక్లెస్ నేను కొనేసి మీకు ఇచ్చాము, ఆ నెక్లెస్ కోసం మేము ఇంత డబ్బు అప్పు చేసాము అని వాళ్ళ ఫ్రెండ్ కి చెప్తుంది. దానివల్ల మేము జీవితాన్ని అనుభవించాల్సి వస్తుందని ఫ్రెండ్ చెప్తే, వాళ్ళ ఫ్రెండ్ ఏం చెప్తుందంటే, నీకేమైనా బుద్ధి ఉందా, నీకు ఇచ్చింది ఏం ఒరిజినల్ నెక్లెస్ కాదు, మీ హస్బెండ్ నా దగ్గరకు వచ్చి అడిగాడు కానీ అది ఒరిజినల్ నెక్లెస్ కాదు, అదొక డూప్లికేట్ నెక్లెస్, అది జస్ట్ ఎంతో కాదు, జస్ట్ 500 ఫ్రాంక్స్, అంతలా అప్పు చేసేస్తావా అని చెప్పి అనగానే వీళ్ళు షాక్ లోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు తను రియలైజ్ అవుతుంది, అమ్మో నేను అతిగా ఆశపడ్డాను. ఇలా అతిగా ఆశపడింది ఎవరు? మెట్లినా, మన కథా నాయకురాలు మెట్లిడా. సో తనకి గుణపాఠం ఏమైందంటే, అతిగా ఆశపడడం వల్ల నాకు గతి పట్టింది, ఉన్నది కూడా నాకు పోయింది అనే ఒక నీతిని కథ ద్వారా మనం తెలుసుకున్నాం. కథ ద్వారా తిని కూడా తెలుసుకుంది. సో ఇదనమాట స్టోరీ. ఒకసారి షార్ట్ గా చెప్తాను. నెక్లెస్ అని ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ అమ్మా. అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ అనేది లాస్ట్ రివీల్ అవుతుంది. ఇది ఒక ఇన్వాల్యుబుల్ లెసన్, అంటే ఊహకి మించిన ఒక నీతిని మనం, విలువగల ఒక నీతిని మనం తెలుసుకుంటాం ఈ లెసన్ ద్వారా. ఏంటంటే ఈమె తన జీవితంలో ఉన్నదాంతో సంతృప్తి పడదు, ఇంకా ఎక్కువ అసలు తనకి సంతృప్తి అవ్వదు తన జీవితం. తను ఒక యంగ్ అండ్ వెరీ ప్రెట్టి, చాలా అందంగా ఉంటది. తను ఎప్పుడు రిచ్ గా బతకాలని కోరుకుంటూ ఉంటది. ఎప్పుడు తన ఫేట్ ని తిరుగుతూ ఉంటది. దేవుడైతే నాకు గుమస్తా ఫ్యామిలీలో, వాళ్ళ హస్బెండ్ అనమాట గుమస్తా అనమాట. సో గుమస్తా ఫ్యామిలీలో పట్టాడు, నా జీవితం ఏంటి ఇలాగైపోయింది. తను ఎప్పుడు కళ్ళ కంటూ ఉండేది. తన కళ్ళ కంటే దేని చుట్టూ తిరిగి లగ్జరీస్ వైపు, అంటే ఎక్కువ కంఫర్ట్స్ కోసం తిరుగుతుండే తన జీవితం అంతా కూడా. కానీ తన జీవితం అంతా ఎలాగైందంటే, షబ్బీ వాల్స్, అంటే పాడైపోయిన గోడలు, మాసిపోయిన కుర్చీలు, అంటే పాత పడిపోయిన బట్టలు, మొరటైన ఫుడ్స్, ఆహారాలు, దీని మీద
తన జీవితం వెళ్ళింది అని బాధపడుతూ ఉంటది. ఒక పెట్టి చిన్న క్లర్క్ ని గుమస్తాని పెళ్లి చేసుకుంది. ఒక రోజు వాళ్ళ ఆయన చాలా ఆనందంతో మెట్లెడ్ దగ్గరికి వెళ్తాడు. తను వాళ్ళ హస్బెండ్ కూడా రకరకాలు ట్రై చేస్తారు, తను హ్యాపీగా ఉన్నదంతా మనం సంతృప్తి పడదామని చెప్తాడు వాళ్ళ హస్బెండ్. కానీ అతని మాటలు ఏం పట్టించుకోదు ఈమె. తిను ఎప్పుడు కూడా తను ఇన్కెసెంటీ అంటే ఏంటి, ఎప్పుడు కూడా విరామం లేకుండా, ఎప్పుడు బ్రేక్ లేకుండా తిట్టుకుంటూనే ఉంటారు తన జీవితాన్ని. నా జీవితం ఎలాగైపోయినా ఏడుచుకుంటూ ఉంటది. ఒక రోజు వాళ్ళ హస్బెండ్ చాలా ఆనందంగా ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి ఒక లెటర్ ఇన్విటేషన్ కార్డు ఇస్తాడు. ఆ ఇన్విటేషన్ కార్డు ఏమని చెప్తాడంటే, మినిస్టర్ విద్యాశాఖ మంత్రి మనల్ని పర్సనల్ ఇన్వైట్ చేశాడు, ఎవరికి దక్కని ఒక అవకాశం, ఒక గౌరవనీయమైన అవకాశం అని చాలా ఆనందంగా చెప్తాడు. కానీ మెట్లిడ్ గానే మనం ఇంకేం పిచ్చి ఉందా, మనకి ఇన్ని కష్టాలునే, మనం అక్కడికి వెళ్ళి మనం అవమానం పడాలా, అక్కడికి వెళ్ళి మనం బాధపడాలా అని ఏడుస్తుంది. ఎందుకు మనం బాధపడాలంటే అప్పుడు ఏడుచుకుని చెప్తుంది, ఎలా మరి బాధపడకుండా ఎలా ఉంటాం మనం, మనకి నా దగ్గర ఒక మంచి బట్టలు లేవు నువ్వు అనగానే ఇప్పుడు హస్బెండ్ ఏమొచ్చి 400 ఫ్రాంక్స్ అని దాచుకుంటాడు. తుపాకీ గన్ వేటాడే ఒక గన్ కొనుక్కుందామని ఆ దుబ్బులతో బట్టలు కొంటాడు. సో తన డ్రెస్ వేసుకుంటది. ఫైనల్ గా వెళ్ళడానికి రెడీ అవుతుంది. మళ్ళీ ఏడుపు స్టార్ట్ చేస్తుంది. ఏమని స్టార్ట్ చేస్తుంది అంటే, డ్రెస్ ఇచ్చో సరే, మరి ఇప్పుడు మరి డ్రెస్ తో పాటు నాకు జ్యువెలరీ కూడా కావాలి, అక్కడ రకరకాల అందరూ మంచి మంచి జ్యువెలరీ వేసుకుంటారు అనగానే తను అంటది, నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, అమ్మాయి దగ్గర వెళ్ళి తీసుకుంటారా అని చెప్పారని చెప్పి తిని ఇంకా సిగ్గుపడి సరే నేను వెళ్తాను అని చెప్పి వాళ్ళ హస్బెండ్ తన వైఫ్ వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి, రిచ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఒక నెక్లెస్ తీసుకొని వస్తాడు. ఆ బ్యూటిఫుల్ నెక్లెస్ తీసుకొని వస్తాడు. అది వేసుకోగానే తను చాలా అందంగా ఉంటది. సో చాలా మంది పార్టీకి వస్తారు, వాళ్ళతో తిని కూడా డాన్స్ వేస్తది. అలాగా ఎలైటెడ్ చాలా తను మెరిసిపోతది. ఇంకా తలా మార్నింగ్ వరకు ఫుల్ డాన్స్ వేసుకుంటూ ఉంటది. వాళ్ళ హస్బెండ్ మాత్రం టైర్ అయిపోతాడు. అర్ధరాత్రిలోనే ఒక మూలన కూర్చొని పడుకుని పోతాడు, కునుకు తీసేస్తాడు. అట్ లాస్ట్ అందరూ ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత తను వేసుకున్న నెక్లెస్ సడన్ గా కనబడదు. మొత్తం ఇద్దరు షాక్ అయిపోతారు. తిరిగి వెళ్ళి వెనక్కి డాన్స్ ప్లేస్ కి వెళ్ళి ఆ ఒక మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ పార్టీ కూడా ప్లేస్ కి వెళ్ళి ఎతుకుతారు. ఎక్కడ దొరకదు. ఆ కొత్తది కొనేసి ఇవ్వాలి. ఆ దిబ్బరంతో వాళ్ళిద్దరు కూడా ముసలుగా యమనం కోలి ముసలుగా అయిపోతారు ఆ ఆందోళనతో. ఇప్పుడు కొత్తది కొనాలంటే 36,000 ఫ్రాంక్స్ అంటే అది ఒక 36 లక్షల దగ్గర ఉంటది. సో అది కొనాలంటే వాళ్ళ ఫాదర్ ఏమో 18,000 ఫ్రాంక్స్ ఇస్తాడు వాళ్ళ కట్నం కింద. సో ఇంకా 18,000 ఫ్రాంక్స్ వాళ్ళు అప్పు చేస్తారు. మిగతా బ్యాలెన్స్ అమౌంట్ ని రకరకాల ఎక్కువ ఇంట్రెస్ట్ తెచ్చుకొని, చక్రవడ్డీ ఆ వడ్డీతో తెచ్చుకొని ఏదో విధంగా ఆ ఒక న్యూ డైమండ్ నెక్లెస్ అనేది కొనేసి వాళ్ళ ఫ్రెండ్ కి తిరిగి ఇచ్చేస్తారు. ఈ యొక్క అప్పు చేయడం వల్ల ఒక 10 years పడుతుంది అప్పు తీర్చడానికి. 10 years వాళ్ళు నీచ నికృష్ట జీవితాన్ని అనుభవిస్తారు. సో ఫైనల్ గా సొంత ఇల్లు ముందు ఫస్ట్ ఒక ఇంట్లో ఉంటారు. ఆ ఇల్లు చాలా రెంట్ ఎక్కువ. సో ఒక పేద గుడిసెలోకి వెళ్ళిపోతారు రెంట్ సేవ్ చేయడం కోసం. వాళ్ళిద్దరు కూడా చాలా కష్టపడతారు. ఎక్స్ట్రా ఫ్రాంక్ అంటే ఎక్కువ ఫ్రెంచ్ కాయిన్స్ కోసం అధికంగా డబ్బులు సేవ్ చేసుకోవడం, రకరకాల అన్ని పాసిబుల్ వేస్ లో కూడా ఇద్దరు రకరకాల కష్టపడతారు. అతను క్లర్క్ వర్క్ చేసి అతను కూడా పొద్దులు రాసే ఒక ఉద్యోగం చేస్తాడు, అకౌంట్స్ అలాగా సంథింగ్. అసలు గ్యాప్ తీసి ఇద్దరు కూడా రకరకాల కష్టపడతారు. ఫైనల్ గా వాళ్ళకి డ్యూస్ మొత్తం క్లియర్ చేసేస్తారు. 10 సంవత్సరాలు నికృష్ట జీవితం అనుభవించి వాళ్ళు చేసే ఒక పని వల్ల 10 సంవత్సరాల జీవితం వాళ్ళకి 10 years లైఫ్ అనేది అతనికి ఉత్కృష్టంగా తయారవుతుంది. ఫైనల్ గా వాళ్ళ డ్యూస్ అన్ని కూడా క్లియర్ అయిపోద్ది. మెట్లిడా వాళ్ళ ఫ్రెండ్ ద్వారా వాళ్ళ ఫ్రెండ్ కి ఇదంతా చెప్తుంది. వాళ్ళ ఫ్రెండ్ చదువుతుంది ఇలా మీ జీవితం ఎలాగైపోయిందంటే అప్పుడు చెప్తుంది. ఇలాగా వాళ్ళ ఫ్రెండ్ ద్వారా ఏమని చెప్తున్నాడు ఫ్రెండ్, మీకేం పిచ్చని, నీకు ఇచ్చింది ఏమి మంచి నెక్లెస్ కాదు, ఓల్డ్ అది ఆ నెక్లెస్ ఏమి అంత ఒరిజినల్ ఏం కాదు, డూప్లికేట్ నెక్లెసే అనగానే షాక్ అయిపోతే అప్పుడు మెట్లిడా నేర్చుకుంటది. వాళ్ళ ఫ్రెండ్ ద్వారా గుణపాఠం నేర్చుకుంటది. నేను ఎక్కువగా ఆశపడ్డాను, ఆ ఆశపడ్డ వల్ల నా జీవితంలో ఇలా తయారైంది. 10 సంవత్సరాలు దీనికి నేను 10 సంవత్సరాలు నేను ఇంకా నా నరకయాతన నికృష్ట జీవితం అనుభవించాను. ఫస్ట్ లో ఉన్న జీవితం హ్యాపీగా ఉండేది అని చెప్పి చాలా బాధపడుతుంది. వాళ్ళ ఫ్రెండ్ ద్వారా తను ఒక గుణపాఠం నేర్చుకుంటది. వాళ్ళ ఫ్రెండ్ చెప్తుంది జస్ట్ ఇది 500 ఫ్రాంక్స్, ఇది ఒక ఒరిజినల్ కాదని చెప్తుంది. సో ఇది అమ్మ లెసన్. ఈ లెసన్ మెయిన్ థీమ్ ఏంటి అంటే, అతిగా ఆశపడకూడదు, ఉన్నదంతా సంతృప్తి పడాలి. వాళ్ళ హస్బెండ్ ఉన్నదంతా సంతృప్తి పడతాడు, కానీ తిని మాత్రం ఉన్నదంతా అసలు సంతృప్తి పడదు. ఉన్నదంతా అసలు సంతృప్తి పడకుండా కంఫర్ట్స్ కోసం చూస్తుంది. అందుకే తను ఆ కంఫర్ట్ చూడడం వల్ల తినతో పాటు వాళ్ళ హస్బెండ్ కూడా ఎఫెక్ట్ తగులుతుంది. తినకంటే వాళ్ళ హస్బెండ్ ఎక్కువ ఎఫెక్ట్ తగులుతుంది. డే నైట్ కష్టపడేవాడు. అందుకే అతిగా ఆశపడకూడదు, అతిగా ఉన్నదంతా సంతృప్తి పడాలి, అప్పుడే లైఫ్ హ్యాపీగా ఉంటుంది అనే ఒక నీతిని ఈ యొక్క లెసన్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇది మెయిన్ థీమ్ అమ్మా. ఈ లెసన్ కనుక మీకు అర్థమైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అమ్మా. మీ ప్లే లిస్ట్ లో నీట్ గా నేను లెసన్స్ అన్ని నీట్ గా పెట్టాను, ఒకసారి చెక్ చేసుకోండి. మీరు కనుక నచ్చితే, ఈ లెసన్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ like and share to your friends and subscribe. Please motivate me. Thank you.